టీఆర్ఎస్ వచ్చిందంటే సర్వనాశనం అన్నాడు. అంతకుముందు మంచిగా ఓకే నాకు ఉన్నాను. ఓకే టీడీపీ కూడా మంచి కాంగ్రెస్ కూడా మంచి మీరు వచ్చి రాసేస్తున్నారు మన రాష్ట్రం అంతే. ఇంతరాలు పడ్డా రేణు కూడా గట్టి ఉంది. అంతే కదా. ముట్టడి కారే కారు ఏమో ఇల్లు లాగా ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం వస్తా ఉంటాయి ఇప్పుడు మళ్ళా వచ్చే ఎలక్షన్స్ కొంచెం బీజేపీకి అవకాశం ఉంటా. నరేంద్ర పనిచేస్తాడు. నరేంద్ర పనిచే మంచి మంచి కానీ పిల్లగాళ్ళకు నౌకరిస్తాడు. మంచివాడివే దేశాన్ని కాపాడు వీళ్ళకి నౌకరించావు. అవును ఇక్కడ ఉన్న కూడా బతకాలి కదా. బతకాలంటే పని కల్పించాలి కదా, ఉపాధి కల్పించాలి కదా. వ్యక్తి మంచోడు అవును ఒప్పుడా. కానీ మరి ఏం పని చేస్తావు నువ్వు దేశాల పని పేరు చేసుకో. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి యూత్ కు పని కలిగాలి. పని కోట్ల మంది కాదు, కోట్ల మంది పని లేకపోతే ఎట్లా బతకాలి. అవును ఏదో కట్టబడి పథకాలు పెట్టగరా ముడకొడగా ఉచిత పథకాలు ఈ కిషోర్ చేరబెట్టు 5,000 లోన్ దిగుతారు. అదే యువతకు పని చేసుకుంటే పని దొరుకుతలేదు. యూత్ పార్టీ చేస్తాడు, వీడు చేస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు. అరే కేసీఆర్ ఎట్లుందంట మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంట ఒక్క ముచ్చట్లే. రేవంత్ పాలన కూడా బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే చెప్తాను. నీ ఫండ్స్ లేని తెలుసు. నేను రుణమాఫీ చేస్తా అంటావు, రైతు బంధు చేస్తా అంటావు, పోతే బస్సు ఫీర్ అంటావు, నీ కరెంట్ ఇవి అన్నీ ఎవరు పెట్టారు నీ పాప పువ్వులు. అరే నిజా బాబు ఎందుకు అంటావు. ఏం చెప్పుకోండి మనకేమవుతుంది. మనకేమో ఏం చేస్తారు. పెద్ద ఓసిడిగా 60 చేస్తారు కాంగ్రెస్. ఏం గుర్తించావు. సీనియర్లు పక్క పెట్టారు ఈ గవర్నమెంట్. సీనియర్లు నన్నే కాదు బాబు. అంటే నువ్వు కాంగ్రెస్ ఒకప్పుడు ఇప్పుడు కాదే. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇంత ఘోరంగా అంటున్నావు. మరి ఎందుకు పరిపాలన మంచిగా పరిపాలన ఎందుకు. ఎవరైతే నా తండ్రి అయితే నా తండ్రి నీతివంతులను పక్కకు పెడతారు. మేము ఒకటే ముచ్చట. బాబు నీతివంతుగా ఉన్నాడు, వెనక పడిపోయిండు. వెనక పడితే వీళ్ళ కనబడరు. డబ్బుతనానికి నీతివానికి స్థలం లేదు, డబ్బునకి స్థలం లేదు. ఈ గవర్నమెంట్ లో డబ్బునకి స్థలం ఉంది, నీతివానికి లేదు. ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్. డబ్బు నేనే టీఆర్ఎస్ ఈ బాబాత మంచోడు ఈ ఊళ్ళో లేరు వాస్తవానికి. నేను సర్పంచ్ చేసిన, సహకార సంఘం చేసిన, మండల అధ్యక్ష చేసిన, బ్లాక్ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా ఉపాధ్యక్ష చేసిన. ఇంకేం చేయనా నన్ను గుర్తించదా. నాకు ఏదో పదవిగా నాకు కాదు. అరే పెద్దమంది తీసుకోరా, ఆయన సలహా తీసుకోవాలి, సలహా తీసుకోవాలి. నాకు పదవి సార్ చేసే గౌరవ్ బాబు. మొత్తానికైతే కాంగ్రెస్ పాలన మంచిగా లేదు, టిఆర్ఎస్ కూడా మంచిగా లేదు. ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటది. బీజేపీ రావాలి. కాంగ్రెస్ పార్టీ. ఈ మాట కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజేపీ రావాలని కోరుకుంటారు. బాబు నువ్వు ఉండేందుకు నీ పాప నాకు మొదటిగా చదవలే. 18 నుంచి 40 ఏళ్ళ వరకు 25 వందలు ఇస్తావు. నీకు పువ్వు రాడిస్తావా? ఎడికెళ్తావు? అప్పుల బాగా రాష్ట్రం అప్పుల బాగా మళ్ళీ ఎడికెళ్తావు. అంటే ప్రభుత్వం వాగ్దానం చేసి చాలా తప్పు. చాలా తప్పు. నేను ఇంకోటి చెప్తా. 2004 ఎలక్షన్లో వాళ్ళు ఏది కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ మన మేనిఫెస్టోలో పెట్టకుండా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాంకులో ₹1,00,000 మాఫీ చేసినాయి. అప్పుడు కేంద్ర గవర్నమెంట్ 2008లో 2004 వాగ్దానం చేయలే. మేనిఫెస్టో పెట్టలే. ఇక్కడ వైఎస్ కూడా పెట్టలే. ఆయన వైఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్కు ఆయన కూడా మాఫీ చేసి ఒక్కొక్క రైతుకు అప్పుడు బాగా వెనుకబడి మేలు జరిగిందా? అప్పుడు మేలు జరిగి బాబు. ఇంకోటి సహకార సంఘాలు దివాలా కోరినాయి. డెవలప్మెంట్ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చేసిన పరిపాలన, మన్మోహన్ సింగ్ వైఎస్ చేసిన పరిపాలన. మన్మోహన్ సింగ్ పరిపాలన బాగుండే.
ఆ తర్వాత వయసు కూడా ఈ రాష్ట్రంలో ఈ వయసు కూడా ఎందుకు చేసిందంటే మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ అప్పులు కూడా మాకు చేస్తుంది. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎట్లా చేసినోడు ఏ ముఖ్యమంత్రి లేడు. నేను ఇంకోటి చెప్తాను, ఎన్టీ రామారావు కూడా మంచి ఓకే. ఆయన దేవుడు. నేను ఓటేది అది కూడా చెప్తా, టీడీపీ ఓటే కానీ ఆయన దేవుడు. ఎందుకు దేవుడు? గరీబ్ వాళ్ళకు మంచి చేసు, బీసీలకు సహకరించు. మా కాంగ్రెస్ బీసీలను అంత పక్క పెట్టు, మొత్తం రెడ్డిలను దొరకిచ్చు. అవును అవును. అవి గరీబ్ వచ్చానా నాశించు. అది గరీబోడు పుట్ట వీళ్ళగా అప్పుడు రీసెంట్ లేవు బాగా చాలా మంది కూడా అవి పాస్బుక్ కుట్టారు, అవి కుట్టించారు. వాడు కేసీఆర్ గారు వీళ్ళు కూడా కట్టే నానబెడతాయి. ఎందుకు నానబెట్టాలి? నువ్వు కొన్నా లేదా? చాలా ఉందా లేదా? పోతాయి. మొక్క మీద ఉన్నా లేదా? కలిసి చూడవా? మోక మీద చూడకుండా లంచాలు తిని టీఆర్ఎస్లో పూలని పడేసి కొత్త బాగా కూర్చుంది పాపం. నువ్వు మీ అయ్యం ఉందా? మీ అయ్యం ఉన్నాడు నా పేర్లు ఓరి మీ అయ్య పేర్లే నీ పేరు లేదు. ఆ అమ్ముడు ఆ పేరు చేస్తే బాగా అమ్ముకుంటాడు. నీకు ఎంత గౌరవం అయితే దీనికి కారణం ఏమై ఉంటది అంటే కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి ధరణి దాన్ని బాబు దానికి హద్దులే. అమ్ముకొని పేరు ఎంతో కొంత ఎంతో కొంత అప్పుడు ఆ కాలంలో అవును అప్పుడు ఉన్నారంటే అప్పుడు అమ్ముకొని పేరు. కాకపోతే వీళ్ళు కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు, సంతకాలు ఉన్నాయి అందరి. కాకపోతే ఏంటంటే వీళ్ళు పేరు మీద చేసుకోలే. వీళ్ళు చేసుకుందామంటే అడే పోయింది. ఇప్పుడు కేసీఆర్ కొత్త పాలన తెచ్చిండు, కొత్త పాలన మళ్ళీ వాళ్ళ పేరు మీకు ఇమీడియట్ గా గవర్నమెంట్ చేయాలి, దీన్ని అమలు చేయాలి. మరి ఇప్పుడు ఆయన భూభారం తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి, అది ఎట్లా అది అమలు చేస్తే మంచి అమలు చేయాలి. అమలు చేయకుండా చేస్తా 2 ఏళ్ళ ఇంకెప్పుడు చేస్తావు బాబు? 2 ఏళ్ళు ఏమంటే దాన్ని చేసిన ఏమాట అవుతుంది బాబు? రైతులు తూర్చి పారుతారు, రైతు బంధు కూడా కాదు హాపీ అవుతుంది. పాటు చేస్తారు. మన భారతదేశం చక్కటి దేశం, అవును బంగారం దేశం, పాడు చేసి బంగారం దేశం మన దేశం. మనల్ని బ్రిటిష్ వాడు దోసుకున్నారు, ఇప్పుడు మనల్ని వీళ్ళు దోసుకుంటారు. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం. ఓకేనే, థ్యాంక్ యూ. మంచి ముచ్చట చెప్పింది. మంచి నాకు ఆవేశం బాబు. నేను రైతు పక్షాన్ని మంచి, నేను రైతు అంటే పాలి ఉండి రైతు అయినా కష్టపడి రూపాయి సంపాదించి 4 ఎకరాల భూమి కొన్నా. పోనీ తమ్ముడు కూడా ఇచ్చా. ఎవరితో అట్లా నేను చెప్పుకోవద్దు కానీ చాలా నీతి మనిషిని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు సహకార సంఘం 15 సంవత్సరాలు అయితే ఏ ప్రెసిడెంట్ చేయలేదు, దాన్ని డెవలప్ చేసి ఇండియా లెవెల్ భారతదేశంలో #1 సంఘం చేశాను. అంటే నాయకులు ఇట్లా మీలాగా నిజాయితీ ఉంటే ఇప్పుడు ఇట్లా ఉండకపోబడ్డాయి పరిస్థితి. బాగుంది. ఇక ధరణి చేసి నాకు చేసి సహకార సంఘం అయితే బాగానే చేశాం, మంచిగా తెచ్చుకున్నాను. దేవుడే మరి సర్పంచ్ అయితే నేను ఖర్చు పెట్టినా 70,000 డోర్స్ అయితే 40,000 నా సొంత 40,000. 6,000 పోలింగ్ అయితే 3,160 నాకు వచ్చినాయి. నాకు 1,10,000. నాకు ఓడిపోయినకు 5,00,000 పట్టణం ప్రజలు నీకు మాత్రం ప్రజలంతా నీకు ఎవరు అంతా పోతే నిండంతా పోతే కానీ ఏ పార్టీ